మీ అందరికీ తెలిసిందే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 రిజల్ట్స్ అన్ని వచ్చాయి. తెలియకపోతే మీరు ఇంకా సరిగ్గా కాంపిటేటివ్ లో లేనట్టే. అండ్ ఎన్టీపీసీ సిబిటి 2 డేట్స్ కూడా ఇచ్చాడు. చెక్ చేయండి ఒకసారి, ఎవరైనా పాస్ అయిన వాళ్ళు ఉంటే. నాదైతే అవ్వలేదు. సో ఈ వీడియోలో మనం అసలు కట్ ఆఫ్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి, బెస్ట్ జోన్ ఏంటి, నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అసలు చాలా మంది కట్ ఆఫ్స్ విషయంలో ఎక్కడ తప్పు చేస్తారు అనేది మాట్లాడుకుందాం. అండ్ ఏఎల్పి నార్మలైజేషన్ కూడా చాలా ఎక్కువ చేశారనమాట, అది కూడా డిస్కస్ చేద్దాం. లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమా, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్ఆర్పి ఎన్టీపీసీ సిబిటి 1 సికింద్రాబాద్ కట్ ఆఫ్ లీస్ట్ 76 మావా, అండ్ హైయెస్ట్ 86. నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయంటే కొంచెం అటు ఇటుగా, అంటే 86 కి అటు ఇటుగా 68 వచ్చాయి, అంటే అవ్వలేదు. సో నాకు కీ చూసుకున్నప్పుడు అర్థమైపోయింది 61 వచ్చే కీలో నాకు కూడా బాగానే కలిసాయి మార్క్స్. 68 వచ్చాయి అంటే 7 మార్క్స్ ఆల్మోస్ట్ కలిసాయి, బాగానే కలిసాయి. అయినా సరే నాకు అవ్వదని అప్పుడు తెలుసు. నేను వీడియో కూడా చేశాను, కానీ నేను నెక్స్ట్ నోటిఫికేషన్ మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ అప్లై చేస్తాను, నేను ప్రిపేర్ అవుతాను. యాక్చువల్లీ సాక్ చెప్పినట్టు ఉంది, కానీ ఈ యూట్యూబ్ ఇవన్నీ మేనేజ్ చేయలేకపోతున్నాం. కానీ సార్ అలా కాదు, మేనేజ్ చేసే తీరాలి. ఒక చదువు మేనేజ్ చేయాలి, యూట్యూబ్ మేనేజ్ చేయాలి, అన్ని చేయాలి. చాలా మంది లాస్ట్ టైం మెసేజ్ కూడా పెట్టారు యూట్యూబ్ మానే అనేసి. ఈ ఎగ్జామ్ కి తక్కువ టైం ఇచ్చినా సరే నేను యూట్యూబ్ బాగానే ఇస్తున్నాను అనమాట టైము. సో రెండింటిని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. లెర్నింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో నేను ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతాను. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను ఎన్టీపీసీకి వాస్వాల్ వాడుతున్నానని. మీలో ఎవరికైనా వాస్వాల్ కావాలి అంటే మనకు మను10 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే ఆ బుక్స్ అన్ని నీకు వాళ్ళు 30% డిస్కౌంట్, మనకి ఫ్లాట్ 20%. ఈ కూపన్ కోడ్ తో మను10 తోటి ఫ్లాట్ మొత్తం 40% డిస్కౌంట్ వస్తుంది. ఒక్కసారి చెక్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతాయి. లేదు ఇంకా వేరే బుక్స్ ఇప్పుడు ఏఎల్పికి ఇవన్నిటికి కలిపి కూడా నేను లింక్స్ ఇస్తాను అమెజాన్వి. మీరు ఆ బుక్స్ ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అంటే చేసుకోండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లోనే ఉంటాయి, చెక్ చేయండి. కానీ బెంగళూరు కట్ ఆఫ్ లీస్ట్ కట్ ఆఫ్ 66 మావా, ఇంకోటి 68 కూడా ఉంది ఇంకో పోస్ట్ అయితే. సో ఇప్పుడు నేను బెంగళూరు ఎందుకు ఎట్టలేదురా అని బాధపడుతున్నాను. మీలాగే మీలో చాలా మంది 76 రాకుండా 75 వచ్చినాడు, ఒక్క మార్క్ పోయిందిరా. ఇదే నేను బెంగళూరులో పెట్టుంటే నాకు ఇప్పటికి జాబ్ వచ్చిద్దిరా, సెకండ్ సిబిటికి సెలెక్ట్ అయిపోతుండ్రా, గట్టిగా ప్రిపేర్ అవుతుండ్రా అని అనుకొని ఉంటారు. కమెంట్స్ లోని, యూట్యూబ్ లోని, ఇన్స్టాలోని అందరూ రిగ్రెట్ అయిపోతున్నారు. బెంగళూరు పెట్టినా బాగుంది, సికింద్రాబాద్ కన్నా తక్కువ కట్ ఆఫ్ ఉంది, ఈజీగా అయిపోదును. ఇదైతే ఇంకా అవ్వలేదు, జస్ట్ లో పోయింది. ఇంతే కష్టపడితే బెంగళూరులో జాబ్ వచ్చిద్దును. ఇప్పుడు నీ మైండ్ లో ఏం రన్ అవుద్ది తెలుసా, నెక్స్ట్ సారి ఎన్టీపీసీ గానీ పడితే నేను బెంగళూరు పెడతాను రా, అక్కడ కట్ ఆఫ్ తక్కువ అని మైండ్ లో రన్ అవుద్ది. నువ్వు అప్పుడే తప్పు చేస్తావు. నేను చేశాను, నువ్వు అప్పుడే తప్పు చేస్తావు. అది ఏంటంటే ఇప్పుడు ఈ కట్ ఆఫ్ చూసి అందరూ నెక్స్ట్ నోటిఫికేషన్ తక్కువ పోస్టులు ఉన్నా సరే బెంగళూరుకే పెడతారు. అప్పుడు సికింద్రాబాద్ తగ్గిపోద్ది, అప్పుడు మళ్ళీ రిగ్రెట్ అవుతావు. నువ్వు ఇట్నిండి అటు అట్నిండి ఇటు జంప్ చేయడమే తప్ప నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఒకేలా ఉండదు, ఎవ్రీ ఇయర్ మారిపోతా ఉంటది. నువ్వు ప్రీవియస్ రికార్డ్ చూసుకో. నేనే ఎగ్జాంపుల్ మావా, నేను సికింద్రాబాద్ పెట్టి ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వలేక బెంగళూరు పెడితే ఎక్కువ కట్ ఆఫ్ వచ్చింది, అయినా సరే సెలెక్ట్ అయ్యాను అనుకో. కానీ సికింద్రాబాద్ లో అప్పుడు చాలా తక్కువ కట్ ఆఫ్, ఇంటి దగ్గర ఉంది. సో ఇది నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, కానీ ఎవడు విండే. కట్ ఆఫ్ వీడియోలు అన్న ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ పెట్టేస్తాను అన్న, బెంగళూరు పెట్టుకోండిరా మంచి జోన్ రా అని చెప్తేనేమొంచి అన్న బెంగళూరు పోస్టులు తక్కువ ఉన్నాయి కదన్నా అంటాడు ప్రతి ఒక్కడు వచ్చి. పోస్టులు నీకు తక్కువ ఉంటే ఏట్రా, అక్కడ కాంపిటీషన్ కూడా అలాగే ఉంటదిరా. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ మాత్రం పెరుగుతుంది, అది మాత్రం పక్క. ఇంక ఏఎల్పి విషయానికి వస్తే నార్మల్ గా ఇది మన ఫ్రెండ్ ది స్క్రీన్ షాట్, వాడికి 43 మార్క్స్ వచ్చాయి అనమాట 75 కి. అది నార్మల్ గా కట్ ఆఫ్ 100 కి తీస్తాడు కాబట్టి 100 కి కంపేర్ చేస్తే 58. ఎలా 58 అయ్యిందని అడిగితే మాత్రం తంతాను. ఎందుకంటే నీకు యాప్టిట్యూడ్ తెలుసు, ఇది కూడా తెలియకపోతే నువ్వు అసలు కాంపిటేటివ్ మానే. 48 75 కి అయితే 100 కి ఎంత సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేస్తుంది. సో క్యాల్కులేట్ చేసుకో. సో 58 వచ్చాయి, కానీ కట్ ఆఫ్ 72 సికింద్రాబాద్. వీడు ఎలా కట్ ఆఫ్ రీచ్ అయ్యాడరా అని అనుకున్నా, అసలు అవ్వడేమో అనుకున్నాను. సో ఫోన్ చేసి మామ అయిపోయింది అన్నాడు. ఎలా రా అంటే 16 మార్క్స్ కలిసి మా నార్మలైజేషన్ లో. హార్డ్ షిఫ్ట్ అని చెప్పాడు, ఓకే హార్డ్ షిఫ్ట్ తెలుసు, కానీ 16 మార్క్స్ కలవడం ఏంటి. నేను యూట్యూబ్ లో కూడా తర్వాత సెర్చ్ చేశాను, వీటిలో నార్మలైజేషన్ ఎన్ని మార్క్స్ కలిసాయని. 20s కలిసాయి, 22 కలిసాయి, 23 కలిసి ఇష్టం వచ్చినట్టు కలిసిపోయి అనమాట. ఎందుకు కలిసాయో నాకు తెలీదు, కానీ కట్ ఆఫ్ మాత్రం ఎక్కువ ఉంది. 74 ఇస్ చాలా ఎక్కువ. లాస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట, అరౌండ్ 50s లోనో 60s కిందనే ఉంది, చాలా తక్కువ ఉంది. ఇంత అయితే లేదు.
ఎన్టీపీసీ కట్ ఆఫ్ 86 కి వెళ్ళిపోవడం ఏంటో, ఆల్మోస్ట్ యూఆర్ కి ఈక్వల్ గా వెళ్ళిపోవడం ఏంటో సి చాలా ఎక్కువ. సో దీన్ని బట్టి మీరే చెప్పండి, బెంగళూరు బెస్ట్ జోనా, సికింద్రాబాద్ బెస్ట్ జోనా? సరే అని లాస్ట్ ప్రీవియస్ రికార్డ్స్ కంపేర్ చేసుకోండి. ఒకసారి బెంగళూరు కూడా ఎక్కువ వచ్చింది ఉంది, సికింద్రాబాద్ తక్కువ వచ్చినవి ఉన్నాయి. సో అప్పుడు ఏంటి? సో బెస్ట్ జోన్ అనేది ఉండదు మామ, నీ మైండ్ సెట్ అంతే. సో దాన్ని కరెక్ట్ చేసుకో. సో నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, కట్ ఆఫ్లు వెనకాతలు పరిగెట్టొద్దు. ప్రతి సంవత్సరం కట్ ఆఫ్లు పెరుగుతున్నాయి, కాంపిటీషన్ పెరుగుతుంది, జాబులు తగ్గిపోతున్నాయి, పోస్టులు తీయడం తగ్గిపోతుంది. సో ఇట్స్ బికమింగ్ టైటర్ అన్నమాట. సో నువ్వు ఎంత కష్టపడితే అంత వీలైతే అన్ని మార్కులు తెచ్చుకో. చాలా మంది కమెంట్ లో పెడతారు సేఫ్ స్కోర్ ఎంత వస్తే పాస్ అయిపోతావు. అలా పెట్టిన వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతాను, నేను ఎన్ని మార్కులు తెచ్చుకోమంటే నువ్వు అన్ని తెచ్చుకోగలవా? తెచ్చుకోలేవు కదా, మరి ఎందుకు అడుగుతావు? ఇప్పుడు సేఫ్ స్కోర్ నేను 70 అని చెప్పాను అనుకో, 70 తెచ్చేసుకుంటావా? సరే నేను 85 చెప్తాను, 85 తెచ్చేసుకుంటావా? తేలేవు. ఎలాగైనా నువ్వు ఒకలాగే చదవాలి. నీ మైండ్ ఏంటంటే కంఫర్టింగ్. ఇప్పుడు నేను 80 చెప్పాను అనుకో, 80 తెచ్చుకోరా అయిపోద్ది అనేసి, ఇంకో యూట్యూబ్ రావడం 70 తెచ్చుకున్నా చాలా అంటే నీ మైండ్ కంఫర్ట్ అయిపోద్ది. అమ్మో 70 అన్న సరిపోద్ది, అన్న వేస్ట్, అన్న బాగా చెప్తున్నాడు, 70 తెచ్చుకుంటాను. నీకు అప్పటికి మాక్ టెస్ట్ లో 65 అలా వస్తాయి, ఇంకో 5 మార్కులు పెంచితే అయిపోద్ది కదా అంటావు. ఇలాంటిది ఒక కట్ ఆఫ్ వస్తుంది 86, 72 అనుకొని, అప్పుడు నీకు ఉంటది, అయిపోద్ది నీ సీన్, ఏంట్రా ఏమైందని. సో నీకు ఎంత వీలైతే అంత ప్రిపేర్ అవ్వు. ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎంత కష్టపడగలిగితే అంత కష్టపడు. ఫ్యూచర్ లో ఎలా ఉంటదో ఎవరికి తెలియదు, కొడితే జాబ్ ఇప్పుడే కొట్టే. సో అంతే ఎక్కువ చెప్పాలనుకోని ఇలాంటివి, ఎందుకంటే ఇది మన చేతిలో ఉండవు అనమాట. కట్ ఆఫ్ లో జోన్, బెస్ట్ జోన్ ప్రిడిక్షన్స్ ఇవేవి మన చేతిలో ఉండవు. ఇది చాలా మందికి అర్థం కాదు, అర్థమైన వాళ్ళు జాబ్ కొట్టేస్తారు, అదే మ్యాజిక్. సో ఇంతే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చెయ్యి, పేరు గుర్తుంది కదా మనోజ్ అని. సైనింగ్ ఆఫ్.